భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వెహికల్ చెకింగ్ లో భాగంగా వెహికల్ చెక్ చేయగా అశోక్ లీలాండ్ వెహికల్ చెక్ చేయగా దాంట్లో సుమారు 222.9 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. దీని వర్త్ వచ్చేసి 1,11,00,000 వర్త్ ఇది. దీంట్లో 4 మెంబర్స్ అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా ముగ్గురు అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వాళ్ళ కోసం కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ప్రయత్నం చేస్తున్నాము. ఈ దొరికిన ఈ నలుగురు ముద్దాయిలలో కూడా ఇద్దరు మోతుగూడెం విలేజ్ కు చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏపీ స్టేట్ కి చెందిన వాళ్ళు. వీళ్ళు సప్లయర్స్. అదే విధంగా మరో ఇద్దరు అక్యూజ్డ్, దీంట్లో ఇద్దరు కూడా హైదరాబాద్ కు చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా ట్రాన్స్పోర్టర్స్. వీళ్ళు బేసికల్ గా ఏంటంటే మల్కాన్గిరి ఒరిస్సా నుంచి వయా మోతుగూడెం తీసుకెళ్లి దీన్ని సోలాపూర్ మహారాష్ట్ర రాష్ట్రానికి తీసుకెళ్లాలి వీళ్ళ ప్లాన్ ప్రకారం. దీంట్లో భాగంగా ఏదైతే మనకు కాయిర్ మ్యాట్రెస్ లలో యూజ్ చేసే కాయిర్ ఉంటుందో దాని కింద ఈ 222.9 కేజెస్ ఆఫ్ గాంజా ప్యాకెట్స్ లలో పెట్టి దీన్ని కన్సీల్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా కూడా సిసిఎస్ టీమ్, అదే విధంగా లోకల్ పోలీస్ టీమ్ వాళ్ళ కొన్ని ఇన్ఫర్మేషన్ తోటి ప్రాపర్ గా వెహికల్ చెకింగ్ చేసి వీళ్ళను పట్టుకోవడం జరిగింది. ఇదే కాకుండా కూడా జిల్లాలో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనకు బార్డర్ డిస్ట్రిక్ట్ అవడం వల్ల ఏపీకి, ఛత్తీస్గఢ్ కి, అదే విధంగా ఒరిస్సాకి మనకు గాంజా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. దానికి కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఈ సంవత్సరం లో 2025 లో నియర్లీ 6,000 కేజెస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది. దీని వాల్యూ వచ్చేసి సుమారు 30 కోట్ల విలువ చేసే గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అరెస్ట్ చేసిన అక్యూజ్లలో ఎవరైతే ఈ క్రైమ్ ప్రొసీడింగ్స్ తోటి ఎవరన్నా ఆస్తులు కొనుక్కుంటే ఆస్తులు కూడా 3 కేసెస్లలో జప్తు చేయడం జరిగింది. అది కాకుండా ఇద్దరి పైన ఇప్పటికి ఎవరైతే రెగ్యులర్ గా కూడా రిపీటెడ్ గా కూడా అఫెన్సెస్ చేస్తున్నారో వాళ్ళందరి పైన కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఇంకా కొందరు అక్యూజ్లను కూడా ఐడెంటిఫై చేసి పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మొత్తం కేసులో కూడా ముఖ్యంగా కూడా సిసిఎస్ టీం ఇంతకుముందు కూడా చెప్పినట్టు సిసిఎస్ టీం ఇది ఒకటే కేసు కాకుండా మిగతా జిల్లాలలో కూడా ఎక్కడ కూడా గంజాయి పట్టుకున్నా కూడా సిసిఎస్ అండ్ టాస్క్ ఫోర్స్ టీమ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంతేకాకుండా ఇప్పటివరకు ఏదైతే మనం ఫిగర్స్ పట్టుకున్నామో ఇది రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యొక్క పర్ఫార్మెన్స్ ను చూపించేంత వర్క్ వాళ్ళు చేస్తున్నారు. అండ్ యాజ్ ఏ జిల్లా పోలీస్ ఎస్పీగా అందరికి పబ్లిక్, అదే విధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరికీ కూడా మీకు ఎక్కడ కూడా ఇటువంటి గాంజా యూజ్ చేస్తున్నా అనే సమాచారం ఉంటే డెఫినెట్లీ మాకు ఆ సమాచారం ఇవ్వండి. ఎక్కడ రిక్వైర్మెంట్ కౌన్సిలింగ్ రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా కొంచెం ఇంకా గ్రావిటీ ఎక్కువ ఉంటే అరెస్ట్ చేసి వాళ్ళకు ప్రాపర్ గా బుద్ధి చెప్పడం కూడా జరుగుతుంది.